కడప జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి సూర్యుడు మండిపోతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల టెంపరేచర్స్ 45 డిగ్రీల మార్కు దాటేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రాంతంలో గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్ నమోదైంది. అవసరమైతే కానీ బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా నీరు, శీతల పానీయాలు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా భారీ ఎండలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే కనుక కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్నటి దినం మనం చూసుకుంటే కనుక 45 డిగ్రీలు దాదాపుగా ఎండ ఉండేది. ఇవాళ అయితే కనుక దాదాపుగా 45 డిగ్రీలు దాటి 46 డిగ్రీలకు మూత మోగిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే వృద్ధులు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎండ తాటికి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురాకుండా పుస్తకాలలో ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి మరోపక్క ఇప్పటికే డాక్టర్లు కావచ్చు, అలాగే డిఎంహెచ్ఓ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే వడగాల్పులు వీడ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి అటు అయితే కనుక ఏదైతే ఐఎండీ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఎండవేడికి తట్టుకోలేక అటు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నిమ్మరసాలు కావచ్చు, మరోపక్క శీతల పానీయాల వైపు అయితే దృష్టి మళ్లించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఎస్పీ బంగ్లా సర్కిల్లో ఉన్నాం, ఇది ఎప్పుడు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అయితే కనుక భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్తో ఇక్కడ వాహనాలు అయితే నిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఈ ఎండవేడిని చూసుకుంటే కనుక 46 నుంచి 47 డిగ్రీలకు పైన ఉండడం కూడా పూర్తిస్థాయిలో కూడా దీని అయితే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అక్కడ ఎవరు నిలబడకుండా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే ఈ ఎండవేడిని తట్టుకోలేక భారీ ఎత్తున షెల్టర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వాహనాలు కూడా ఎక్కువసేపు నిలబడకుండా కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక తగ్గించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క దీని పక్కనే మనం చూసుకోవచ్చు, ఈ ఎండవేడిమికి తట్టుకోలేక కూడా పూర్తిస్థాయిలో కూడా ఎండకు అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి ఈ తాటి ముంజలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఫేమస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు తాటి ముంజలు కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా ఏదైతే కడప నగరాన్ని సుదూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడికైతే కనుక అమ్మకాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎండలకు పూర్తిస్థాయిలో దాదాపుగా చల్లగా బాడీని హీట్ ఎక్కడికుండా చేసేటువంటి ఏదైతే ఆ తాటి ముంజ అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు నడి తెలుసుకుందాం. అన్న, ఏంటి ఈ తాటి ముంజలు ఎందుకు ఫేమస్, ఏంటి అసలు? ఇది తాటి గుంజలు మనకి మెయిన్గా ఎందుకు ఉపయోగపడతాయంటే బాడీలో వేడి శాతం తగ్గించి కూల్గా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. సో దీనికోసం అని చెప్పేసి మన ఇంట్లో వృద్ధులకి పిల్లలకి ఇవి ఇస్తే కొంచెం అన్నా ఓకేనా వేడి శాతం తగ్గి కూల్గా ఉంటారని చెప్పేసి దీనికోసం ఇస్తున్నాం. ఈ సీతాపానీయాలు కూల్ డ్రింక్స్ దాన్ని అవాయిడ్ చేసి ప్రజలందరూ కూడా ఈ తాటి ముంజల వైపు మళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకు ప్రధానంగా మనం ఎండలు చూసుకోవచ్చు, దాదాపు ఇప్పటికీ 45, 46, 47 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు? అదే కొంచెము ఎండాకాలంలో కొంచెం ఇంట్లోనే ఉండి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావడము అట్లా చూసుకొని ఏదైతే మన నిపుణులైన డాక్టర్ వారి సూచనల మేరకు ఏవైతే పాటించుకుంటూ బయటికి వచ్చినప్పుడల్లా కొంచెం మొహము అలాంటివి కడుక్కొని ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాము. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ తాటి ముంజ అనేది వస్తుంది. ఈ తాటి ముంజ తింటే కనుక పూర్తిగా బాడీలో ఉన్నటువంటి హీట్ కూడా తగ్గుతుంది, నిజమేనా? అది చాలా ఉపయోగపడుతున్నా. ఇది కేవలం ఇప్పుడే చూస్తున్నాం, మా పిల్లలు ఒక్కసారి టేస్ట్ చేశారు. ఇది ఐస్ క్యూబ్స్ అని చాలా ఇష్టంగా తింటున్నారు. కొంచెం ఇది మన పిల్లలకి అలవాటు చేస్తే మాత్రము ఇది చాలా ఇదేంటంటే అమృతం, మనకి ఈ ఎండాకాలంలో దొరుకుతున్న అమృతం. దీన్ని అందరూ సేవించాలని కోరుకుంటూ దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది దాని లాభాలు, దాంట్లో ఉండేటువంటి పోషకాలు ఏముంటాయో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మరో ఒక కొనుగోలుదారు ఉన్నాడు. అన్న, చెప్పండి, ఏంటి తాటి ముంజల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది సీజనల్ అనమాట. ఈ భారీ ఎండకు ఈ మనిషి బాగా హీట్ తగ్గాలంటే కదా మనము ఈ తాటి గింజలు అనేది మన కడప ప్రాంతంలో బాగా ఎక్కువ అరుదుగా దొరికే ముంజలు ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే డాక్టర్లు కూడా సజెషన్ చేస్తుంటారు ఎండల కాలంలో ఖచ్చితంగా తినాలి, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇది వచ్చే సంవత్సరానికి ఒకసారి. ఈ ప్రస్తుతానికి మన కడపలో ఉన్న ఎండలకు ఈ భారీ ఎండలకు 40-42 దాటిన ఈ తాటి గింజలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదిగా కోరుకుంటున్నాం. ఇక్కడ అమ్మకదారు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి వ్యాపారాలు ఎట్టున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఈసారి ఎండలు మూతం పోతున్నాయి, వ్యాపారాలు ఎట్టున్నాయి? అమ్మ, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము నందిమండలం నుంచి వచ్చినాం సార్. స్టాక్ ఎంత చేస్తారు, ఎప్పుడు వస్తారు ఇక్కడికి? సంవత్సరానికి ఒకసారి వస్తాం. 100 రూపాయలు, ఆరోగ్యానికి మంచిది. చలవా అంటే కాలం నుంచి కూడా దాదాపు తాటి ముంజలు అంటే ఫేమస్. బాగుంటాయి సార్, తింటే బాగుంటాయి. చలవదనం మందు మాకు లేనేటి సంవత్సరానికి ఒకసారే పండేది తీసుకుపోతుంటారు, వేస్తుంటాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ తాటి ముంజలు అయితే కనుక పుస్తకాలు కూడా బాడీకి చలవనిచ్చి, అలాగే దాదాపుగా ఏదైతే
ఈ ఎండలకు పూర్తిస్థాయిలో కూడా తాటి ముంజలు తింటే కనుక హీట్ని తగ్గిస్తాయని చెప్పి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎండలు అయితే కనుక దంచి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అటు డిఎంహెచ్ఓ అధికారులు కూడా పుస్తకాలు కూడా చెప్పడం జరిగింది. ఉదయం ఏదైతే సొంత పనులు ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం 11 గంటల లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాదాపుగా సాయంత్రం 6 తర్వాత కూడా బయటికి రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి కూడా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా వడగాల్పులు వీచే పరిస్థితి అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మరో పక్క చూసుకుంటే కనుక రోహిణి కార్తె కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోహిణి కార్తెలో మనం చెప్పుకుంటే కనుక ఏదైతే పెద్దలు గతంలో చెప్తారు రోహిణి కార్తె అంటే కనుక పుస్తకాలు రోడ్లు కూడా ఈ ఎండలకు అయితే కనుక పుస్తకాలు పగులుతాయని చెప్పి చెప్తున్నారు. అలాంటి రోహిణి కార్తె కనుక ఈసారి వస్తే కనుక ఖచ్చితంగా వడగాల్పులు పెద్ద ఎత్తున వీచే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ఈ వడగాల్పులు దెబ్బ అయితే కనుక పుస్తకాలు ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పుస్తకాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఐఎండీ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక దాదాపుగా 45 నుంచి 47 డిగ్రీల పైన అయితే కనుక ఎండలు అయితే కనుక దంచి కొడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వీడియో చేసి రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.